హాయ్ అండి. వెల్కమ్ టు కుక్ అండ్ గ్రో విత్ జయశ్రీ. ఈరోజు మార్నింగ్ అయితే నిద్ర లేవగానే మల్లె చెట్టు దగ్గరికి వచ్చానండి. నిన్న మొగ్గలు కొయ్యలేదు. అసలు చెట్టు అంతా చూడండి విరగబూసింది. ఇది సెకండ్ టైం అనమాట పూయడం. ఇప్పటికీ పూలు బాగా పూస్తున్నాయి. ఫస్ట్ టైం కాపు అయిపోయినాక ఇదంతా కొమ్మలన్నీ కట్ చేసాము. మళ్ళీ కొత్త ఇగుర్లు వచ్చి మొగ్గలు ఎంత బాగా వచ్చాయో. మల్లె చెట్లకి ఎప్పుడైనా ఒకసారి అయిపోయాక మొత్తం కట్ చేస్తే చాలా బాగా పూలు వస్తాయండి. దీనికి మనం ఆవు పేడ ఇలా ఎరువు ఉంటుంది కదా, ఆ ఎరువు వేస్తే చాలు, ఏం అవసరం లేదు దీనికి ఎక్కువ చేయాల్సిన అవసరం. పూలు అయితే చాలా బాగా వస్తాయి. చూడండి ఎన్ని పూలు ఉన్నాయో. నేనైతే కొన్ని పూలు కోసుకున్నాను, ఇంకొన్ని అయితే మాకు తెలిసిన ఆంటీకి కావాలంటే తను కొన్ని ఉంచాను చెట్టుకే. ఇగో చూడండి ఇంకా ఎన్ని పూలు ఉన్నాయో. ఇవైతే నేను కోసుకొని వచ్చాను. ఇక్కడైతే కొన్ని జామాకులు కోసుకుంటున్నాను అండి. పొద్దున్నే వేడి నీళ్ళలో వేసుకొని కాచి ఆ నీళ్ళు అయితే తాగుతాము. అంటే రోజు ఒకే ఆకు కాదులేండి, 2-3 రకాలు, రోజు ఏది ఉంటే ఒకరోజు పుదీనా, ఒకరోజు జామాకు, అలా తాగుతాం అన్నమాట. ఇంకా ఈరోజు మార్నింగ్ టిఫిన్ కోసం అయితే నేను గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాను, పూరీలు చేద్దామనేసి. చిన్న చిన్న పూరీలాగా అయితే చేసి ఒక పేపర్ మీద వేసుకుంటానండి. కింద కూర్చొని అన్నీ చేసి పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు పూరీ కూర కోసం అయితే ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బంగాళదుంప, టమాటా వేసి వేయించుకున్నానండి. ఇంక ఇలా పూరీలన్నీ అయితే నేను వేయించి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే మనం కొద్దిగా ఉప్పు, కొద్దిగా వాటర్ వేసుకొని, వాటర్ బాగా కాగిన తర్వాత ఒక 2-3 స్పూన్స్ అయితే నేను శనగపిండి వేసి కలిపేసుకుంటాను. ఇది మామూలు పచ్చిపప్పుతో చేసిన శనగపిండి కాదండి, కాబూలి చెన్నా ఉంటాయి కదా, అవైతే నేను మరపట్టించి పెట్టుకుంటాను ఇంట్లో. అదైతే కొంచెం గ్యాస్ట్రిక్ సమస్యలు తక్కువగా ఉంటాయని అది వాడతాను వంటలో. ఇంకా ఇక్కడ మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి అయితే రాగి సంకటి, మిరగాయ చారు చేశాను. ఇప్పుడు ఈ మిరగాయలన్నిటిని అయితే ఒక 6-7 దాకా తీసుకొని ఇలా మొత్తం చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఎండుమిరపకాయ ముక్కలు, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే కొద్దిగా కరివేపాకు, లాస్ట్లో కొంచెం జీలకర్ర వేసి 1 నిమిషం అట్లా వేయించేసి ఆపేసేయండి స్టవ్. అంతే. ఇంక ఇదైతే పక్కన పెట్టుకుంటే మనకి చల్లారిపోయాక చేతితో నలిపితేనే మెత్తగా ముక్కలాగా అయిపోతుంది అనమాట. ఇదంతా ఇలా ముక్కలను చిదిమేసుకోవాలి. మొత్తం ఇలా చిదిమేసుకుంటే మనకి బాగా మిరగాయ చారు అనేది బాగుంటుంది. లేదు మీరు చేతితో ఇదంతా కారంగా ఉంటుందంటే మనకి పప్పు గుత్తి ఉంటుంది కదా, ఆ పప్పు గుత్తితో అన్నా సరిపోతుంది. ఇందులోనే ఒక 6-7 పైన వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకొని ఇవి కూడా అట్లా కొంచెం అలా నలిపినట్లు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, ఒక ఉల్లిపాయ తీసుకొని మనం సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఆ కళాయిలో నుంచి తీసి నేను వేరే గిన్నెలోకి తీసుకున్నాను ఈ ముక్కలన్నీ. ఇందులోనే కొద్దిగా ఉప్పు, నానబెట్టుకున్న చింతపండును కూడా గుజ్జులా తీసి పోసుకోవాలి. ఇందులోనే మనకి పులుపుకి, ఉప్పుకు తగ్గట్టుగా కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి. దీనికి టేస్ట్ పులుపు, ఉప్పు, కారం బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇది మనం ఈ పాలు కూడా మనం తినే ముందు ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. అప్పుడు వేడి వేడి రాగి సంకట్లో ఈ మిరగాయ చారు వేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇది మా అత్తయ్య చేస్తుంటుంది. నేను కూడా ఆమె చెప్పినట్లు నేను ఈరోజు చేశాను. అది మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. తెలియని వాళ్ళు ఉంటారు కదా, చేసుకోండి, చాలా బాగుంటుంది. వేడి వేడి రాగి సంకట్లో ఈ మిరగాయ చారు ఉంటే చాలు, ఏమీ అవసరం లేదు. ఇంకా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇప్పుడైతే ఇంకా నేను మార్నింగే ఒకసారి మార్నింగ్ తోటలోకి వచ్చినప్పుడు ఇదంతా తీసాను అనమాట ఈ వీడియో. ఇక్కడైతే తోటకూర చల్లాము. మార్నింగ్ టిఫిన్ చేశాక ఇక్కడికి వచ్చి ఇదంతా ఒకసారి చూసి వెళ్ళాను అనమాట. తోటకూర ఇలానే కొంచెం ఆ పక్కనంతా తాటాకులు కప్పిన ప్లేస్లో పాలకూర, కొత్తిమీర వేసాము. ఈ ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కొంచెం మెంతులు వేద్దామనేసి చేలోకి వచ్చాను. ఈ ప్లేస్ అంతా అయితే మాది కాదండి, 2 ఎకరాల పొలము. ఇదంతా మేమైతే కౌలుకు తీసుకున్నాము.
ఈ కౌలుకు తీసుకున్న ఈ ప్లేస్లో మా ఇంటి ముందున్న ప్లేస్ వరకు ఇంకా కూరగాయ మొక్కలు అయితే ఎప్పుడూ వేసుకుంటాను. ప్రతి ఇయర్ ఇంట్లోకి కావాల్సిన కూరగాయలన్నీ అయితే ఇక్కడ వేస్తాను. ఇంకా మిగతాదంతా మనకు గేదెలు ఉన్నాయి, మాకు గేదెలు ఆవులు. వాటి కోసం అయితే జొన్న వేస్తాడు. ఆ జొన్న ఇంకా అలాగే ఇంకా ఏదన్నా వేస్తే కందులు అవి కూడా పెడదాం అనుకున్నాం ఈ ఇయర్. చూడాలి, వర్షాలే లేవు ఈ సంవత్సరం. ఇంక ఇలా లైన్స్లా చేసి అయితే మెంతులు ఇలా వేసుకొని మొత్తం మట్టి అయితే కప్పేసేసాను. ఇక మధ్యాహ్నం వెళ్ళైతే నర్సరీకి వెళ్ళాము. నర్సరీకి వెళ్తే అక్కడ వంకాయ మొక్కల కోసం అడిగామండి. అసలు నర్సరీలో అయితే కొన్ని అయితే అసలు స్టార్ట్ చేయలేదు ఇంతవరకు. ఇప్పుడిప్పుడే కొంతమంది ఏమో రైతులు అయితే పోపించుకున్నారంట, ఇవ్వమన్నారు. అలానే ఇంకా 2-3 చోట్ల తిరిగి ఒక దగ్గర అయితే దొరికింది వంకాయ మొక్కలు, అలాగే మిరపనారు, దొండపాదులు తీసుకున్నాను. ఇవి తీసుకొని ఇంకా వచ్చి ఇంటికి వచ్చి అయితే నాటేస్తున్నాను అనమాట. వర్షం పడిద్దేమో అంటే అసలు 2-3 తుప్పర్లా పడుతుంది, వానే లేదండి. ఇంకా సాయంత్రం అయితే ఇవన్నీ నాటేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మిరప మొక్కలు అయితే నాటుతున్నాను ఫస్ట్, తర్వాత దీని పక్కన ఇంకా వంగ మొక్కలు కూడా నాటేస్తాను. మేము నర్సరీ నుంచి ఇంటికి వస్తుంటే దారిలో అయితే ఈ బుట్టలు కనిపించాయి, చాలా బాగున్నాయి, తీసుకోవాలని ఈ 2 బుట్టలు అయితే తీసుకున్నాను. మీకు నచ్చాయా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.